ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నిఘంటు. జయాజయౌ జయాపజయములను, లాభాలాభౌ లాభనష్టములను, సుఖ దుఃఖే సుఖదుఖములను, సమే సమానమైన వానినిగా, కృత్వా భావించి, తతః అనంతరము, యుద్ధాయ యుద్ధము చేయుట కొరకై, యుజ్యస్వ సన్నద్ధుడవు కమ్ము. ఏవం ఈ విధంగా అంటే యుద్ధం చేయడం వలన పాపమును నా అవాప్యసి నీవు పొందవు. ఇక్కడ భావం చూస్తే అర్జున, శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారితో సుఖదుఖములను, లాభ నష్టములను, జయాపజయములను సమానముగా భావించు. అటు తర్వాత నిశ్చయాత్మకమైన బుద్ధితో యుద్ధమునకు సిద్ధము కమ్ము. ఈ విధముగా చేసినదే పాపమును పొందవు. ఇలా చేస్తే అని చెప్పేసి చెప్తూ ధర్మయుద్ధం చేయవలసిన ఆవశ్యకత గురించి 31వ శ్లోకం నుండి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు కృష్ణ పరమాత్మ. అయితే యుద్ధం వలన హింస తప్పదని, దానివల్ల పాపం కలుగుతుందని అర్జునులకు సందేహం కలగవచ్చు. ఆ సందేహ నివృత్తి కొరకు ఈ శ్లోకం చెప్పబడుచున్నది. సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు పరస్పర భిన్నాలు, అలాగే పరస్పర విరుద్ధాలు. వేదాంత పరిభాషలో వీటిని ద్వంద్వాలని అంటారు. మనిషి యొక్క ప్రయత్నం చేసినప్పుడు ఈ ద్వంద్వాలు తారసపడవచ్చు. సుఖము, జయము, లాభం కలిగినప్పుడు మనకు వాటి అంత సంతోషము లేక రాగం కలుగుతుంది. అపజయము, నష్టము కలిగినప్పుడు వాటి అంత ద్వేషభావం కలుగుతుంది. ఇది దుఃఖంతో కూడుకున్నది. సామాన్యులు రాగద్వేషాలకు లోనవుతూ ఉంటారు. ఈ విధంగా జరగడానికి కారణం మన మనస్సే. ధీరుడైన వాడు మనస్సును అదుపులో ఉంచగలుగుతాడు. అందుచేత ధీరుడు ఈ ఎత్తుపల్లాలను, జయాపజయాలను, సుఖదుఖాలను సమీకృత్వ సమానంగానే భావించి భావోద్వేగాలకు లోను కాకుండా సమదృష్టితో ఉదాసీనంగానే స్వీకరిస్తాడు. అందుకు సంయమనం అవసరం. ఈ విధంగా చేసినట్లయితే పార్థ, నీవు ఈ యుద్ధంలో ఓడినా గెలిచినా రాగద్వేషాలను పొందవు. యుద్ధ ప్రారంభానికి ముందే నీవు ద్వంద్వాతీతుడవు కావాలి. ఈ ద్వంద్వాలకు కారణకార్య సంబంధము ఉన్నది. వీటికి నీవు అతీతుడవై ప్రవర్తించడం నేర్చుకో. ఈ సమాభావం వలన, ద్వంద్వాతీత స్థితి వలన కలిగే పరమ ప్రయోజనం ఏమిటి? నీవు పాపాన్ని పొందవు. నా ఏవం పాపం అవాప్యసి. శాస్త్రం పాపాలు 3 విధాలుగా చెప్పిందట. అవి 1 శాస్త్రవిహిత కర్మలు ఆచరించకపోవడం, 2 నిషిద్ధ కర్మలు ఆచరించడం, 3 ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇచ్చడు ధర్మయుద్ధం చేయుట సుక్షత్రియుని వివిహిత కర్తవ్యం. అలాగే యుద్ధం నుండి విరమించుకోవడం నిషిద్ధ కార్యాచరణం కాగలదు. అదేవిధంగా నిగ్రహం కోల్పోయి శోకమోహాలతో వివశుడు కావడం మరొక పాపం. కనుక పార్థుడు యుద్ధం చేసినచో ఈ త్రివిధ పాపముల చేత అంటబడడు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకానికి సుముహూర్తం కూడా నిశ్చయమైంది. కానీ విధి వక్రించింది. పట్టాభిషిక్తుడై జయజయలు అందుకోవాల్సిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలన అనుభవించి సుఖాలను, రాజ్యభోగాలను విడిచి సంతోషంగానే అరణ్యాలకు సాగిపోయారు. అది సుఖదుఖాల సమదృష్టితో భావించడం అంటే. అలాగే గౌతమ బుద్ధుడు మొదలైన వారంతా కూడా వారికి దుఃఖం కలిగినప్పుడు ఆనందంగా స్వీకరించారు. ధీరుడైన వారికి స్వధర్మ పాలన చాలా ముఖ్యం. స్వధర్మ పాలన స్వార్థపూరితమై ఉండరాదు. అది లోక హితంకరమై ఉండాలి. యుద్ధం హింసాత్మకమే. అయితే దుష్టశక్తులు విజృంభించినప్పుడు వాటిని నిర్మూలించక తప్పదు. పరమేశ్వరుడు రక్షణకై త్రిపురాసురులను సంహరించిన విధంగా నువ్వు కూడా అర్జున ఈ యుద్ధాన్ని స్వార్థరహితుడవై సుధర్మ పాలన కోసము చేయుము. అంతేకాదు ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఈ సుఖ దుఃఖాలు నిన్నంటవు. జయాపజయాలను, లాభ నష్టాలను కూడా నీవు సమాన దృష్టితో ఏ విధమైన మనోవికారాలు లేకుండా ఉదాసీనంగా స్వీకరించగలుగుతావు. ఈ విధంగా స్వార్థరహితంగా లోకహితం కొరకు ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన ప్రతి కార్యము
పుణ్యప్రదమే అవుతుంది, కానీ పాపం చేత అంటబడదు. అందుచేత నిన్ను పాపాలు అంటుకొనవు. అయితే ఇక్కడ మరొక ధర్మ సందేహం ఉంది. గత శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం అని అన్నారు కదా. అనగా యుద్ధంలో వీరమరణం పొందినట్లయితే స్వర్గలోక సుఖప్రాప్తి, లేక శత్రువులను జయించినట్లయితే రాజ్యప్రాప్తి, ఇహలోకం ఉందలి సుఖాలు భోగాలు ప్రాప్తి పొందగలవు అని. అయితే ఏ విధంగా చూచినా పై రెండు ఫలితాలు పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తికి సాటి రావు. ఎందుచేతనంటే స్వర్గలోక సుఖప్రాప్తి కానీ, అలాగే ఈ లోకంలో విజయం వల్ల కలిగే సుఖాలు కానీ శాశ్వతమైనవి కానే కావు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని గీతావాక్యమే ప్రమాణంగా ఉన్నందున, అలాగే ఇహలోక సుఖాలు కూడా తామరాకుపై నీటి బొట్టు వలె చంచలమైనవి. కావున నీవు రాగద్వేషాలను పరిహరించి సుఖదుఖాలను సమదృష్టితో చూచి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేసినట్లయితే నీవు పాపాలను పొందవు అని భావం. సమబుద్ధి వలన అంతఃకరణ పరిశుద్ధం కాగలదు. పరిశుద్ధము పవిత్రమైన అంతఃకరణమే పరమాత్మ యొక్క స్థానం కనుక నీకు జ్ఞానప్రాప్తి, ఆ తర్వాత మోక్షప్రాప్తి పొందగలవని ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఇచట గీతాబోధన మరొక మలుపు తిరిగింది. యుద్ధ ప్రేరణను విరమించి బుద్ధి యోగాన్ని కర్మయోగ దృష్టితో చెప్పుటకు పరమాత్మ ఇక్కడ ఉపక్రమించారు. ఆత్మకు సుఖదుఖాలు లేవు. మనిషి కూడా వాస్తవంలో ఆత్మస్వరూపుడే. మనిషి తన స్వస్వరూప స్థితిని పొందేందుకే సమభావన కలిగి ఉండాలి అని చెప్పి, సమభావన ద్వంద్వాలకు అతీతులు కావద్దు అని ప్రేరణ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. వారి ఒక్కొక్క మాట మనకు దైవీ మూల్యమైన మణితో సమానం. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. మనకు తెలిపిన ఈ భగవద్గీతకు జై. కృష్ణార్పణం.